గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు 4th ఫిబ్రవరి 2025 కరెంట్ అఫైర్స్. ఫస్ట్ వచ్చేసి ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫార్సు. సో ఏమని సిఫార్సు చేసిందంటే, అసలు ఈ ఏకసభ్య కమిషన్ ఎవరు మనకు తెలుసు కదా, మనం రీసెంట్గా చెప్పుకున్నాం. షమీమ్ అఖ్తర్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నియమించారు. ఆ కమిషన్ అనేది రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. సో ఈ ఏకసభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణపై ఒక సిఫార్సు చేసింది. అది ఏం సిఫార్సు అనేది చూద్దాం. సో ఎస్సీ ఉపకులాలను 4 కేటగిరీలుగా విభజించాలి. అంటే ఈ ఎస్సీ ఉపకులాలని మనం 4 కేటగిరీలుగా విభజించాలి. అది ఏ బేస్ మీద విభజించాలి అంటే సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ. సో వీటిల్లో వెనుకబాటు అంశాలను తీసుకొని 4 కేటగిరీలుగా ఎస్సీలను విభజించాలి అని సిఫార్సు చేసింది. సో మరి తొలి కేటగిరీలో ఎవరిని పెట్టాలి అంటే అత్యంత వెనుకబడిన ఉపకులాలను తొలి కేటగిరీలో పెట్టాలి. రెండో కేటగిరీలో మాదిగ ఉపకులాలు, మూడవ కేటగిరీలో మాల ఉపకులాలు, 4వ కేటగిరీలో ఇతర ఉపకులాలు అన్నమాట. సో మరి వీళ్ళు ఏ బేస్ మీద ఈ ఎస్సీ వర్గీకరణ చేశారు అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం వీళ్ళు ఎస్సీల వివరాలు అనేది తీసుకుందనమాట. ఎవరు? ఏకసభ్య కమిషన్. ఓకే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి రాఘవరాజ్ భట్కి తులసి సమ్మాన్ పురస్కారం. ఓకేనా సార్, మరి ఈ తులసి సమ్మాన్ పురస్కారం ఎవరిస్తారు అని అంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఓకే. ఈ రాఘవరాజ్ భట్ అనే అతను కథక్ నాట్యాచారుడు. అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైనటువంటి ఈ వ్యక్తి ఎవరు అంటే కథక్ యొక్క నాట్యాచారుడు, కథక్ డ్యాన్స్ నాట్యాచారుడు. ఎంపీ గవర్నర్ మంగూబాయ్ సి పటేల్ నుండి ఈ పురస్కారం అందుకున్నాడు. సో మరి వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ కూడా అంటే రిపబ్లిక్ డే రోజు మధ్యప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వాళ్ళు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు చేసిన వాళ్ళకి ఈ తులసి సమ్మాన్ పురస్కారం అనేది ఇస్తారనమాట. అది ఈ సంవత్సరం రాఘవరాజ్ భట్కి ఇచ్చారు. ఇతను తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వ్యక్తి. అది సెకండ్ కరెంట్ అఫైర్. థర్డ్ ఏంటి అంటే సరస్వతి పుష్కరాలు, నాట్ పురస్కారాలు, పుష్కరాలు. ఇక్కడ ఓకేనా, సరస్వతి పుష్కరాలు అనమాట. సో సరస్వతి పుష్కరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే May 15 నుంచి May 26 వరకు అనమాట సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ఓకేనా. సో ఎక్కడ ఈ సరస్వతి పుష్కరాలు జరగనున్నాయంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో May 15 నుంచి May 26 వరకు. సో సరస్వతి మాత విగ్రహాన్ని తయారు చేపిస్తున్నారు. ఎక్కడ అంటే మహాబలిపురంలో తయారు చేపిస్తున్నారు అనమాట. అది 20 అడుగుల ఎత్తు ఉండే విగ్రహము. ఈ పుష్కరాలు అనేవి May 15 నుంచి May 26 వరకు తెలంగాణ రాష్ట్రంలో జరగనున్నాయి. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగనున్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ 4th కరెంట్ అఫైర్ వచ్చేసి అరకోటి ఇళ్లల్లో గృహజ్యోతి. ఓకేనా. అసలు ఆ గృహజ్యోతి పథకం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2024 మేలో ప్రారంభమైంది అనమాట. సో ప్రారంభించినప్పుడు 42.51 లక్షల ఇళ్లల్లో 227.40 మిలియన్ యూనిట్ల కరెంటును వినియోగించారు. ఎప్పుడు ఇది ప్రారంభించినప్పుడు. కానీ ఇది మొన్న జనవరిలో అంటే లాస్ట్ మంత్లో 50.16 లక్షలకు చేరింది. అంటే 42.51 లక్షల నుంచి 50.16 లక్షలకు చేరింది. వీళ్ళు వినియోగించిన కరెంట్ ఎంత అంటే 339 మిలియన్ యూనిట్స్ అనమాట. ఓకేనా. ఇది గృహజ్యోతి గురించి. ఇది ఎప్పుడు ప్రారంభమైంది గుర్తుపెట్టుకోవాలి, 2024 మేలో ప్రారంభమైంది. ఓకేనా. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చాలా తక్కువ ఉన్నాయమ్మా. ఓకేనా. సో నెక్స్ట్ మీకు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. నెక్స్ట్ మీకు సర్వే ఉంటుంది, తెలంగాణ హిస్టరీ అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.